రోజా గారు రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే తను ఎప్పుడు సినిమా చేసింది, ఏ సినిమాలో చేసింది అసలు మాకు తెలియదే, అది కూడా డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తుందా అని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే కొంతమందికి ఉన్నాయి. అయితే ఆ సినిమా అనేది తెలుగులో కాదన్నమాట, తమిళ్లో చేశారు. ఆ సినిమా పేరు అన్బే డయానా. అయితే ఈ సినిమా ఏంటంటే రొమాంటిక్ ప్లస్ థ్రిల్లర్ లాగా అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయన్నమాట. కామెడీ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, అదేవిధంగా థ్రిల్లింగ్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు. సో అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో చూపించారట. అయితే తమిళ్లో గత నెల అంటే జూలైలోనే సినిమా రిలీజ్ అయిందన్నమాట థియేటర్స్లో. ఫుల్గా చాలా మంచి టాక్ అనే సినిమాకి వచ్చింది, చాలా మంచి హిట్ కూడా అయిందన్నమాట. సో ఇప్పుడు తొందరలోనే ఓటీటీలోకి అయితే రాబోతుందన్నమాట. తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు, ఓన్లీ తమిళ్లో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా అన్నమాట. అయితే అయినప్పటికీ కూడా రోజా గారు ఏంటంటే ఇప్పటి వరకు మనకేం తెలుసు, తను ఒక స్టార్ హీరోయిన్ లాగా, అదేవిధంగా ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఇంకా ఆ తర్వాత పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం మళ్ళీ మన యొక్క తెలుగు షోస్లో, రియాలిటీ షోస్లో జడ్జిగా చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెడుతూ ఉన్నారనమాట, మళ్ళీ ఛాన్సులు వస్తూ ఉన్నాయి. సో రీఎంట్రీ తర్వాత అన్బే డయానా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారనమాట, చాలా మంచి హిట్ అయినటువంటి ఈ సినిమా కాబట్టి సో అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని దాని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్ అంటే ఆగస్టు 28 నుంచి ఓటీటీలోకి సోనీ లీవ్ అంటే వాళ్ళైతే తీసుకున్నారనమాట ఈ యొక్క రైట్స్ అనేవి. సో అందులో రాబోతుందన్నమాట. ఇంకా ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రోజా గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మర్చిపోయిందా, అదేవిధంగా బాగుందా అంటే మంచి హిట్ అయితే సినిమా అయ్యింది, కానీ తన యాక్టింగ్ ఏ విధంగా చూపించింది దాని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఎప్పుడో తను దాదాపుగా 100కు పైగా సినిమాల్లో నటించినటువంటి నటి, చాలా మంచి యాక్టర్ అన్నమాట. చాలా బాగా డాన్స్ చేస్తారు, అదేవిధంగా హావభావాలు ఎంతో అంటే మనందరికీ ఏ విధంగా అంటే కొంతమందిని చూస్తున్నప్పుడు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సో కొంతమంది నటించే విధానానికి వీళ్ళు యాక్ట్ చేయడం కాదు, జీవించేస్తున్నారు అని చెప్పేసి మనకు అది కూడా అర్థమైపోతుంది. సో అలాంటి వాళ్ళలో ఖచ్చితంగా రోజా గారు ఉంటారన్నమాట. బట్ రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన యొక్క పేరంతా కూడా తనే పాడు చేసుకుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకా రాజకీయాల గురించి మానేసిందేమో, మాట్లాడట్లేదేమో అని చెప్పేసి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక మీదట మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు సినిమాల్లో. సో మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలి అని చెప్పేసి కూడా ప్రేక్షకులు కోరుకుంటున్నారు.